ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఫిబ్రవరి నెల 5వ తారీఖు 2026. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 మరియు 6 వచనాలు. మేము వితర్కములను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అప్పుడప్పుడు దేవుని గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ఆటంకాలు ఎన్నో వస్తాయి. అవి మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. కాబట్టి ప్రతి ఆలోచన ఏదైతే క్రీస్తు చిత్తమునకు వ్యతిరేకంగా ఉందో దాన్ని చెరపట్టి క్రీస్తుకు లోబడేటట్టు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని తన రాజ్యానికి లాగడం అపవాది యొక్క విధి. దానికోసం అతను ప్రతి ఒక్కరికి తగిన విధంగా అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాడు. అతను ప్రతి ఒక్కరిని తనదైన రీతిలో శోధించడానికి ప్రయత్నిస్తాడు. ఒక వ్యక్తి ఒక ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటే వేరే ఏరియాలో ఆ బిడ్డను టెంప్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి విశ్వాసంలో బలంగా ఉంటే అతడు లేదా ఆమె తన ఆధ్యాత్మిక జీవితంలో నాశనం అవ్వడానికి అపవాది వారి మనస్సులో ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తాడు. దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడి ఉండేలా జాగ్రత్త పడండి. అన్ని అనవసరమైన వాదనలను కూల్చివేసి అపవాది ప్రణాళికలను వ్యతిరేకించడానికి వాక్యంలో ఎదగండి. ప్రార్థిద్దామా. తండ్రి, అపవాది అనేక విధాలుగా మమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మమ్మల్ని త్రోయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ తండ్రి నిరంతరము మాతో ఉండి అపవాదిని ఓడించడానికి మాకు సహాయం చేయండి. జయం పొందడానికి కృప చూపండి. అపవాది కలిగిస్తున్న ప్రతి ఒక్క ఆలోచన క్రీస్తుకు విరోధంగా ఉన్న వాటిని తండ్రి మేము చెరపట్టి వాటిని క్రీస్తుకు లోబడి ఉండేటట్టుగా చేసుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నవ్వు యేసు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.